నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ప్రచార పర్వానికి తెరపడింది ప్రలోభాల పర్వం జోరందుకుంది మైక్లు మూగబోగానే కట్టలు తెంచుకుంటున్నట్లుగా నోట్ల కట్టలు బయటకొస్తున్నాయి ఇన్నాళ్లు ప్రచారాలతో హోరెత్తిన ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు సిసలు వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సైలెంట్ గా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఓటర్ లిస్టుల ఆధారంగా ఓటుకు నోటుతో ఎరవేసే ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఇప్పుడిక ప్రచారం ముగియడంతో ఆ తంతును మరింత ముమ్మరం చేశారు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడం నేరం ఇప్పటికే తనిఖీలు కట్టుదిట్టం చేసింది ఈసీ 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి కూడా అయినా సరే తగ్గేదేలే అంటున్నారు నేతలు అసలు కోడ్ అమల్లోకి రాకముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు ఆంక్షలు అమల్లో ఉన్న విచ్చలవిడిగా నగదు మద్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రచార పర్వానికి తెరపడ్డంతో ప్రలోభాల జోరు పెంచారు ఇప్పటికే తాయిలాలతో ఓటర్లకు గాలం వేస్తోన్న నేతలు ప్రచార పర్వం ముగిశాక ఇక అదే పనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు గుట్టుగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారు ఓటర్లకు గాలం వేసేందుకు జోరుగా ప్రయత్నాలు గుట్టుగా చేతులు మారుతున్న 100 కోట్లు ఓటర్ల స్లిప్పుల పంపిణీ మాటున నోట్లు బట్వాడా డబ్బుకు బదులు కానుకల రూపేణా తాయిలాలు కులాలు సంఘాల వారీగా స్పెషల్ ప్యాకేజీలు మందు మాంసం దావత్లు ఎరగావేసి ఆకర్షణ ఎన్నికలంటే డబ్బులు పంచాల్సిందే అని నేతలు ఫిక్స్ అయిపోయారు బూత్ల వారీగా ఓటర్ల లిస్టును తీసుకొని మరీ ఇంటింటికి తాయిలాలు పంచుతున్నారు ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓటుకు ఇది గెలిచాక అది అధికారంలోకి కూడా వస్తే వేరేది అంటూ ఊరిస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు ప్రలోభాల పర్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పంపిణీ సరిగ్గా జరగకపోతే దెబ్బ పడిపోతుంది అందుకే నేతలు క్యాడర్ను బతిమాలి మరీ తాయిలాలు సరిగ్గా అందరికీ అందేలా చూసుకుంటున్నారు ప్రచార పర్వం ముగియడంతో ఇక ప్రలోభాల పర్వంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ప్రలోభాల పర్వాన్ని సైలెంట్ గా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు దీనికి తోడు కులం మతం మందు మాంసం వంటి వాటిని కూడా ఆయుధాలుగా వాడుకుంటున్నారు చాలా చోట్ల ఓటర్లకు ఏం కావాలో అడిగి మరీ ఇస్తున్న దాఖలాలు ఉన్నాయి వ్యాపారుల గోడౌన్లను వాడుకుని మరీ అభ్యర్థులు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు తనిఖీలకు వస్తే బిజినెస్ స్టాక్ అని చెబుతున్నారు అధికారులు అటు వెళ్లగానే పని కానిస్తున్నారు దీనికోసం వ్యాపారులకు కూడా తృణమో పణమో ముట్టజెబుతున్నారు ఇలా వీలైనన్ని మార్గాల్లో తాయిలాలు పంచే కార్యక్రమం కొనసాగుతోంది ప్రలోభాల పర్వం జోరందుకుంది అనడానికి నిదర్శనంగా నిలిచింది మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన డబ్బు సంచుల ఘటన మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ రోడ్ దగ్గర ఓ కారులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు లభ్యమయ్యాయి ఓ పార్టీ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో మరో పార్టీ నాయకులు కారును అడ్డగించారు కారులో 500, 200 నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు కారులో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా సిఐ అంజిత్ రావు పేరుతో ఉన్న ఐడి కార్డు లభ్యమయ్యింది పోలీసై ఉండి పార్టీ తరపున డబ్బులు పంచుతున్నారు అన్న కోపంతో సిఐ అంజిత్ రావుపై దాడి చేశారు ప్రత్యర్థి పార్టీ నాయకులు వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు డబ్బును కారును స్వాధీనం చేసుకున్నారు అంజిత్ రావు వరంగల్ అర్బన్ సిఐగా చెబుతున్నారు దొరికిన డబ్బు ఓ మంత్రికి చెందినదిగా ఆరోపిస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు డూ ఆర్ డై అన్నట్టే ఉన్నాయి పోలింగ్ సమయం దగ్గర పడటం ప్రచారం ముగిసిన క్రమంలో అన్ని నియోజకవర్గాలలో సైలెంట్ గా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది చాప కింద నీరులా డబ్బు పంపిణీ సాగుతోంది ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు ఇంతకాలం ఎన్నికల ప్రచారం సాగించి ఇప్పుడిక పోల్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఇందుకోసం తమ అనుచరులు మద్దతుదారుల్ని రంగంలోకి దించారు వారు ఇప్పటికే నియోజకవర్గంలో తమకు బలమున్న ప్రాంతాలేంటి బలం లేని ప్రాంతాలు ఏంటి తదితర వివరాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు దాని ప్రకారం ఇప్పుడు పక్కా ప్రణాళికతో గుట్టుగా నోట్ల పంపిణీ కొనసాగిస్తున్నారు ఎక్కడైనా షామియానా కనిపిస్తే చాలు అక్కడ వారు వాలిపోతున్నారు చదివింపుల పేరుతో డబ్బులు పంచుతున్నారు మరికొన్ని చోట్ల వనభోజనాల పేరుతో స్పాన్సర్షిప్ చేస్తున్నారు బర్త్డే పార్టీ మ్యారేజ్ డే పార్టీ రిటైర్మెంట్ సందర్భం దేన్ని వదలడం లేదు పార్టీలు ప్రాంతాల వారీగా రెక్కీ వేసి మరీ అక్కడ ఓటర్ల అవసరాలకు అనుగుణంగా తాయిలాలు పంచుతూ దూసుకుపోతున్నారు నేతలు ఇంత శ్రద్ధగా పాలన చేస్తే ఎంత బాగుండు అని ఓటర్లు అనుకునేలా ఓటుకు నోటు ఎర వ్యవహారం కొనసాగుతోంది ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన ఓ చోటా లీడర్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవటం ప్రలోభాల పరిస్థితికి అద్దం పడుతోంది నమ్మకమైన కార్యకర్తల్ని రంగంలోకి దింపి ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉంటున్న వారికి కుక్కర్లు కుట్టు మిషన్లు పట్టుచీరలు పంపిణీ కూడా చేపట్టారు నియోజకవర్గాల్లో చోటా లీడర్లు ఓటర్ల ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మరీ డబ్బులు పంచుతున్నారు నేరుగా మద్యం సీసాలు పంపిణీ చేస్తే దొరికిపోతామన్న భయంతో నెల రోజుల ముందే వైన్ షాపుల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు వారం వారం చెల్లింపులు చేస్తామని చెప్పి కొంత నగదును అడ్వాన్స్గా ఇచ్చారు తాము ఓ కోడ్ చెప్పి ఓటర్లను పంపిస్తామని అది చెప్పిన వారికి డబ్బు తీసుకోకుండా మద్యం ఇవ్వాలని చెప్పారు
మద్యం షాపులు బంద్ కావడానికి ముందే కావాల్సినంత సరుకును పక్కకు తీసి పెట్టుకున్నారు. మద్యం అలవాటు ఉన్న ఓటర్లు తమ పట్టు జారకుండా ఉండేందుకు వారిని నిషాలో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే తీసి పెట్టుకున్న మందు బాటిళ్లను పంపిణీ చేస్తూ మందుబాబులను ఖుషీగా ఉంచుతున్నారు. నవంబర్ 30న జరగనున్న పోలింగ్కి ముందు అంటే మంగళవారం సాయంత్రం నుంచి మద్యం షాపులు మూతబడ్డాయి. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు జరగడంతో లిక్కర్ వ్యాపారులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల రూపాయల వరకు విలువ చేసే మద్యం పట్టుబడటం సంచలనంగా మారింది. కులం, మతం, సంఘం, వర్గం ఇలా దేన్ని వదలకుండా నేతల ప్రలోభాల పర్వం జోరందుకుంది. గ్రూపుల వారీగా స్పెషల్ ప్యాకేజీలు, యువకులకు క్రికెట్ కిట్లు వంటివి కానుకలుగా ఇచ్చి వారి ఓట్లు ఖాయం చేసుకున్నారు. ఎన్నికల్లో తాము గెలిస్తే గోవా ట్రిప్పుకు పంపుతామని యూత్ గ్రూపులకు ఇప్పటికే ఆశలు పెట్టారు. అప్పటి వరకు వారు చేజారకుండా ఉండేందుకు తగినంత మందు, బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. ఇక మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కొందరు పట్టు చీరల్ని సైతం పంచిపెట్టారు. ఇప్పటికే జరిగిన తనిఖీల్లో ఒకే చోట 2000 పట్టు చీరలు దొరకడం కలకలం రేపింది. తెలంగాణ దంగల్లో ఓవైపు రాజకీయ వేడి, మరోవైపు నగదు బట్వాడా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిఘాను పెంచారు పోలీసులు. టచ్ చేస్తే తనిఖీల్లో క్యాష్ కట్టలు బుసలు కొడుతున్నాయి. లెక్కాపత్రా లేకుండా తరలిస్తోన్న నగలను భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. అలా సీజ్ చేసిన సొత్తు ఇప్పటికే 570 కోట్ల మార్కును క్రాస్ చేసింది. గడప గడపకు గిఫ్ట్ అనే నినాదంతో పార్టీలు దూకుడు కనబరుస్తున్నాయి. కుట్టు మిషన్లు, గోడ గడియారాలు, కుక్కర్లు తెప్పించి గోదాంలలో నిల్వ చేశారు. అందులో ఇప్పటికే చాలా వరకు పంపిణీ చేశారు. ఇక మిగతా నిల్వను గుట్టుగా పంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న కృత నిశ్చయంతోనే ఇలా ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు విలువైన వస్తువులు పంపిణీ చేస్తున్నారు నేతలు. ఎన్నికలు ఏవైనా అభ్యర్థులు డబ్బు, మద్యం పంచడం పరిపాటి. ఎన్నికల్లో కూడా ఓటర్లకు మద్యాన్ని అందించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలకు అనుగుణంగా మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. ఓటింగ్కు ఒక రోజు ముందు మద్యాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. ఎన్నికల తరుణంలో మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. రోజు రోజుకు చికెన్, మటన్ అమ్మకాలు పెరిగిపోతుండటంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంకాలం ముగిసి చీకటి పడగానే నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు మద్యంతో పాటు మంచింకి చికెన్ సైతం సిద్ధం. దీంతో మటన్, చికెన్ సాధారణంగా జరిగే విక్రయాల కంటే 2-3 రెట్లు అమ్మకాలు పెరిగాయి. ఈ ప్రలోభాల పర్వం ప్రక్రియలో కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వారు లేనిదే అభ్యర్థులు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో అత్యధికులు కార్యకర్తల ద్వారానే ఓటర్లను కలుసుకున్నారు. తాయిలాలు రెడీగా ఉంటే సరిపోదు, అవి ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలి అనేవి భేతాళ ప్రశ్నలు. లోకల్ క్యాడర్ బాగా సహకరిస్తేనే ప్రలోభాల పర్వం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. లేకపోతే సరిగ్గా పంచే సమయానికి అధికారులొస్తారు, సీజ్ చేస్తారు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే అభ్యర్థులు కార్యకర్తలకు కావాల్సినవి ఇస్తూ తాయిలాల పంపిణీ నిరాటంకంగా జరిగేలా చూసుకుంటున్నారు. ప్రచారం అంటే సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో పైకి హడావిడి కనిపిస్తోంది. కానీ తెర వెనక జరిగే ప్రలోభాలే అసలు విజేతను డిసైడ్ చేస్తాయనేది బహిరంగ రహస్యం. బాగా పంచినోడే విజేత అంటున్నాయి పార్టీలు. కొంతమంది అప్పులు చేసి మరీ ఓటర్లను సంతృప్తి పరుస్తున్నారు. మరికొందరు ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారు. ఏం చేసైనా ప్రత్యర్థులకు పోటీగా తాయిలాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకనుగుణంగానే క్షేత్రస్థాయిలో హడావిడి బాగా కనిపిస్తోంది. ఇక్కడ కోవట్టుల బెడద లేకుండా జాగ్రత్త పడుతున్నాయి పార్టీలు. 10 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, కానీ కక్కుర్తి పడితే అసలుకే ఎసరు వస్తుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి. ప్రలోభాల పర్వంలోనూ నేతలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ప్రత్యర్థుల కదలికలపైన ఫోకస్ పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీకి అభ్యర్థులు తేరతీయడంతో ప్రత్యర్థులను నిలువరించే వ్యూహాలకు పదును పెట్టారు. ఏ ప్రాంతాల్లో ప్రత్యర్థుల మనుషులు తిరుగుతున్నారో నిఘా పెట్టి ఆయా ప్రాంతాల్లో డబ్బు పంపిణీ జరగకుండా చూస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు, ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి డబ్బు పంపిణీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రలోభాలను కొనసాగిస్తున్నారు. తాయిలాల పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం. ఎవరికి అచ్చొచ్చిన పద్ధతుల్లో వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గ్రామాల్లో 100 మందికి ఓ ఇన్ఛార్జి చొప్పున నియమించి గత 10 రోజుల నుంచి ఓటర్ల వివరాలు, వారి పల్స్ తెలుసుకుని నగదు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం పక్కాగా మనకే ఓటేస్తారు అనే వారిని గుర్తించి వారికి మాత్రమే నగదు పంపిణీ చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సీన్లు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన వజ్రాయుధం లాంటిది ఓటు. అలాంటి ఓటును పచ్చనోటుకో, మందు చుక్కకో ఆశపడి తాకట్టు పెట్టవద్దని సామాజిక కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. విలువైన ఓటును ప్రలోభాలకు లొంగి అమ్ముకోవద్దని చెబుతున్నారు. ఓటును అమ్ముకొని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని ఓటర్లకు సూచిస్తున్నారు. అయితే తాయిలాల హోరు ముందు ఈ వినతులు పనిచేస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. నవంబర్ 30న ఓటింగ్, పోలింగ్కు ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు మంతనాలు సాగించారు. ఇంట్లోని అన్ని ఓట్లకు ఇంత మొత్తమంటూ గుత్తబేరాలకు దిగారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. గ్రూపుల వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. నిజానికి ప్రచార పర్వంలో ఇంటింటికి తిరగడం కన్నా ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలని పట్టుబట్టారు. ఇందుకోసం ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. గ్రామ కాపులతో బేరసారాలు జరిపారు. ఇప్పుడు ప్రచార పర్వం ముగిశాక ప్రలోభాల ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. మద్యం సైతం నియోజకవర్గాల్లో ఏరులై పారుతోంది. కాలనీలు, గ్రామాల్లో గుత్త మొత్తంగా డబ్బులు వెచ్చించి మద్యం కొనుగోలు చేశారు. వైన్ షాపులు మూతపడక ముందు నుంచే పక్కా ప్రణాళికతో మద్యంను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రహస్య ప్రాంతంలో నిల్వ చేయించారు. ఇప్పుడు ఆ మద్యంనే ఏరులై పారిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్త పడి ముందస్తుగానే తమ నియోజకవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండల స్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నారు. వివిధ పార్టీల నాయకులు, స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పై చేయిగా ఉంది. ప్రచార పర్వంలో జరిగిన ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జన సమీకరణలో మహిళలనే భారీ సంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరించారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదార్యాన్ని ఒలకబోశారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గుప్పించారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘాల గ్రూపులకు ఒక్కో బృందానికి 30,000 రూపాయల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కుల సంఘాలకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున పార్టీలు ఇస్తూ వారిని తమ వైపు తిప్పుకుంటున్న నేతలు ప్రధానంగా నియోజకవర్గాల్లో తమకు ఎక్కడ ఓటు బ్యాంకు బలహీనంగా ఉందో ఫోకస్ పెట్టి అక్కడ ప్రలోభాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో భారీగానే డబ్బు పంపిణీ జరుగుతోందని సమాచారం. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని పార్టీలు హోరాహోరీగానే తలపడుతున్నాయి. జాతీయ నాయకులను రంగంలోకి దించి ప్రచారంలో దుమ్ము దులిపాయి. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికలలో జోరుగా ప్రలోభాలు కొనసాగే అవకాశముండగా ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసే పనుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. ఆ దిశగా వారంతా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ అయ్యాయి. విజిల్ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామని ఈసీ చెబుతోంది. ప్రలోభాలకు గురి చేసినా డబ్బు, మద్యం ఇతరత్ర ఏమైనా ఉంటే నిర్భయంగా కంప్లైంట్ చేయొచ్చని ఎన్నికల కమిషన్ కోరుతోంది. ఇంతకీ ఈ ఎన్నికల సమయంలో ఏమేం చేస్తే నేరమవుతుంది, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవటానికి ఆయా పార్టీల అభ్యర్థులు చెయ్యని ప్రయత్నమంటూ లేదన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల తాయిలాలు ఇస్తున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఎన్నికల చట్టం ప్రకారం నేరమే. ప్రభావితం చేసిన వారిపై భారతీయ శిక్షా స్మృతి, ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం పలు రకాల కేసులు నమోదు చేస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు తప్పవు. వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మద్యం పంపిణీ చేస్తుంటారు. పోలీసులు అధికారుల తనిఖీల్లో అనుమతి లేకుండా పరిమితికి మించి మద్యం నిల్వ ఉంచుకున్నా, విక్రయించినా, ఓటర్లకు పంపిణీ చేసినా కేసు నమోదు చేస్తారు. ఓటర్లకు సారా, కల్లు, మద్యం, ఇతర మత్తు పదార్థాలు ఏవి ఇచ్చినా నేరమే అవుతుంది. పట్టుబడిన సారా, మద్యాన్ని బట్టి ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 34A ప్రకారం 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. 5,000 నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో ఒకరి ఓటు మరొకరు వేస్తుంటారు. ఇలాంటి వాటినే దొంగ ఓట్లు అంటారు. తర్వాత వచ్చిన అసలు ఓటర్ తన ఓటు ఎవరో వేశారని తెలిసి అవాక్కవుతారు. ఇలా దొంగ ఓట్లు వేయించినా, వేసినా చట్ట ప్రకారం నేరమే.
ఐపీసీ 171F ప్రకారం ఏడాది జైలుతో పాటు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థుల ఓట్లను నోట్లతో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఓటర్లకు డబ్బులను పంపిణీ చేసేటప్పుడు పట్టుబడితే ఐపీసీ 171E ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా శిక్షలు అమలు చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించడానికి కానుకలు అందించిన నేరమే. మహిళలకు చీరలు, గృహోపకరణాలు ఇవ్వడం, యువకులకు క్రీడా కిట్లు, చరవాణీలు ఇలా ఏవి ఇచ్చినా ఐపీసీ 171E ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ఆర్పీ యాక్ట్ 125 నిబంధన ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. రెండూ కూడా విధించవచ్చు. ఎవరు మతాలు, వర్గాలను కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు. ఎన్నికల్లో తమకే ఓటేయాలని అభ్యర్థులు, పార్టీ నాయకులు ఓటర్లను బెదిరించకూడదు. ఓటర్లను బెదిరిస్తే ఐపీసీ 171C ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది జైలుతో పాటు జరిమానాలు విధించవచ్చు. రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఈ సెక్షన్లు ఉన్నాయని నేతలకు, పార్టీలకు తెలియంది కాదు. అయినా సరే దొరికినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణిలో కనిపిస్తారు. కాస్త రిస్క్ అయినా సరే తాయిలాల విషయంలో రాజీ లేదంటున్నాయి పార్టీలు. ప్రలోభాల విషయంలో తగ్గొద్దని కార్యకర్తలకు చెబుతున్నారు నేతలు. ఒకవేళ పొరపాటున పట్టుబడితే తాము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. దీంతో తనిఖీలే, తాయిలాలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. 4 వీలర్, 2 వీలర్ తేడా లేకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈసీ నిబంధనల మేరకు నాన్ లోకల్స్, నియోజకవర్గానికి చెందని నేతలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ ముగిసే వరకు అది అమల్లో ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్య మహోన్నత లక్ష్యం ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవడం. తాము ఓటు వేసి ఎన్నుకున్న పాలకుల వల్ల తమ ప్రయోజనాలు నెరవేరాయా లేదా అన్నది బేరీజు వేసుకుని మరీ తదుపరి ఎన్నికల్లో తీర్పిస్తుంటారు ప్రజలు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో ఎన్నికల ప్రక్రియ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే కొంతకాలంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియపై అనేక విమర్శలు, విపరీత ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయమంటే సేవాభావం అనే విధానం నుంచి అధికారం, డబ్బు, ప్రజలపై గుత్తాధిపత్యం అనే భావన ప్రబలంగా వ్యాపించింది. అభ్యర్థులు పంచే డబ్బు, ప్రలోభాలు, ఆఖరి 6 నెలల్లో ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలే గెలుపోటముల్ని నిర్దేశిస్తాయన్న దానిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం తాయిలాల్ని బట్టి ఓట్లు పడ్డాయేమో కానీ ఇటీవలి కాలంలో ఓటర్లు తెలివిమీరారని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇలా ఓటర్లు మారి చాలా కాలమైనా పార్టీలు మాత్రం పాత చింతకాయ పచ్చడి విధానాల్ని పట్టుకొని వేలాడుతున్నాయి. ఎంతమంది తాయిలాలిస్తే అంతమంది దగ్గర తీసుకోవడం, ఓటు మాత్రం నచ్చిన వారికి వేయడం అనేది ఓటర్లకు అలవాటైపోయింది. ఓటర్లు ఎంతమంది ఇస్తే అంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అన్న సంగతి పార్టీలు, నేతలకు తెలిసినా ప్రలోభాల పర్వం మాత్రం తప్పడం లేదు. ఓటేసేవారికే కాదు, ఓటు ఖాయంగా వెయ్యరు అని తెలిసినా ఎంతో కొంత ఇవ్వక తప్పడం లేదని పార్టీలు వాపోతున్నాయి. తాము పెంచి పోషించిన తాయిలాల సంస్కృతి తమనే మింగేసే పరిస్థితి వస్తోందని మదనపడుతున్నాయి. అంతేకాని ఇప్పటికైనా ప్రలోభాల జోలికి పోవద్దని ఒట్టేసుకోవడానికి మనసు రావడం లేదు. ఇలా డబ్బులు పంచే సంస్కృతికి అంతెప్పుడనేది పెద్ద చిక్కు ప్రశ్న. ఇక ప్రధాన పార్టీలతో పోటీపడి స్వతంత్రులు కూడా తాయిలాలివ్వడం కొత్త పోకడగా కనిపిస్తోంది. ఇలా ప్రలోభాల విష సంస్కృతి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తోంది. దీంతో తాము మొదలుపెట్టిన తాయిలాల పర్వాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పార్టీలన్నీ తలపట్టుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లకు ప్రలోభాలు అలవాటు చేసింది పార్టీలే. కానీ ఇప్పుడు తాయిలాలు పార్టీల చెయ్యి దాటిపోయాయి. ఓటర్లు డిమాండ్ చేసే స్థాయికి వచ్చాయి. అయినా ఓటుకు మాత్రం గ్యారెంటీ లేదు. పైగా నిలదీస్తే ఎదురు ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో పాముకు పాలు పోసి పెంచాక విషానికి భయపడితే ఎలాగని సరిపెట్టుకుంటున్నాయి పార్టీలు. ఏది ఏమైనా పార్టీల విధానాలు, అభ్యర్థుల నినాదాలతో తలపడాల్సిన బ్యాలెట్ యుద్ధంలో నిజంగానే ఉచిత తాయిలాలు, డబ్బు సంచులు గెలుపోటములను తారుమారు చేస్తాయా? పార్టీల నుంచి ఓటర్ మహాశయులు కోరుకుంటున్నది ఉచిత పథకాలు, ఓటుకు నోటు మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందే.